మనిషి ఎందుకు ఆపుకోను అయినా నాదా రాంగ రాంగ చూసినావు అఘోరమైన అడవిలోకి వచ్చినావు నాదా ఒక్కడ ఏమున్నదో చూడవయ్యా వాళ్ళు నా కన్నలు అవుతారు నీకు బావలు అవుతారు వాళ్ళ దగ్గర ఏం పాడుపడేరా అయ్యో వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలని పిడపల ఓడిగలుగుతారు మంచిగా మొక్కులు పెద్ద పెద్ద లింగాలు ఇగో ఆ గుడికాడి పోదాం రాగి చెంబుతో నేను ఎత్తి నీళ్లు వస్తా లింగాలను సందులు ఎప్పుడు శుభ్రంగా కడుగు ఈ లింగాల ఆ లింగాల మొత్తం ఆ లింగాలు పాడుగాని ఎన్నడు గడిగి పాడేరు ఆ లింగాలు గడుగుడే పని చేస్తా కరెక్ట్ కాదయ్యా దాని అవతల చూడు దాని అవతల పచ్చని చెట్ల 3 దిక్కుల 3 సల్పలు నడినెట్టి సల్ప బోరేసి ఉన్నాయి దాపరిగమంటే దేహతులే కాలం అది పాడుపడే శివాలయం 12 ఏళ్ల గుళ్ళు పాడుపడిపోయిన పసులు విరిగిపోయి లింగ కారణం అంటే పొర్ర పడిపోయింది చిత్రం తప్ప తట్టం కొట్టిండి అడవులుండే జీవజంతువులలో బయట మార్గం పోతున్నాయి భగవంతుడు లేడు ఇద్దరు కొడుకులు అంతసార్లు ఇటు పోదప్ప గట్ల కాదు అలా ఉన్నోడికి పెడతా లేను ఉన్నోడికి పెడతా లేను 10 రూపాయలు ఇచ్చి గట్ల కాదు బిడ్డకి ఇట్లా బతకాలన్నప్పుడు రేపటికి తను బాగుపడ్డనాడు వాళ్ళన్నోళ్ళు ఏబట్టి నేను బాగుపడ్డానని ఆలోచించుకుంటాడు నాదా అందరు చూసినా అందమైన గుళ్ళలో పోయి పూజలు చేస్తారు పాడబడ్డ గుళ్ళలో ఎవరు పూజలు చేయరు పాడబడ్డ గుడి మనం పాడి తీసుకొచ్చి ఆ గుళ్ళ మనం పూజలు చేస్తే ఆ గుళ్ళ ఉన్న దేవుడే కాని దేవతే కాని మన పూజలు మెచ్చి మనకు వాడి వీళ్ళ సంతాపనం ఇస్తుగా వస్తున్నాయా ఆ గుడికాడికి పోదామంటున్నా నేను అర్థం రాను రాకున్నా మంచిది నేను ఒక్క పోయి సంతాన ఫలం అడుకుని వస్తా గుడి అన్న కాడ గుండం ఉంటది గుండం అన్న కాడ అయ్యగారు ఉంటాడు అయ్యగారు ఏమంటాడు పిల్ల నువ్వు ఒక్కదాని వచ్చినావు భార్య భర్తలు వస్తే బ్రహ్మం లేసి 5 చెంబులో నీళ్లు పోసేది ఉండే నీ బర్త్డే అంటే నేను ఏమని చెప్పాలి అప్పుడు గోరి కట్టినా గోరి సుందర వేసినా దీపం పెట్టినా తనగా 3 మంది పెట్టుకొని గోరి పిచ్చిన పుణ్యం ఏడాది మాస్యం కూడా చేసిండు అని దాన్ని నువ్వు ముండవు పిచ్చి ముండ అసలే ఉండవయ్యా నువ్వు ఉన్నప్పుడే ఉండాలి రా నాకు దర్శనం చేసుకుంటా బొట్టు పెట్టుకోవచ్చు బోనం ఎత్తుకోవచ్చు 10 మంది తిరగచ్చు నీ ఓడేడంటే ఉండాలి రా అని చెప్పుకుంటా అయినా నువ్వు దత్తే నాకు కాగేదే ఉన్నది ముండవస్తే 30 కిలోల బియ్యం 2000 పదార్థం పింఛి తినచ్చు పండ తాగచ్చు పండచ్చు ఎప్పుడన్నా గట్టే బాగా తాగచ్చు నన్ను కొట్టినా తిట్టినేమన్నా అనుకో మాటకు నీకు ఫోన్ కొనిచ్చినా నీకు చిన్న ఫోన్ కొనిచ్చినా నీకు పెద్ద ఫోన్ కొనిచ్చినా సిమ్ కొనిచ్చినా మాట మీద కురుకొస్తాను నీ ఫోను నీ సిమ్ నీ ముఖాన వారేసి ఆధార్ కార్డు పట్టుకొని 6 నెలలు పోతా ఆ రేవంత్ రెడ్డి మొండి జోగాన్ని పెట్టిన ఆడోళ్లకు ఆధార్ కార్డు ప్రియన్న కాడికి ఆడోళ్ళు చేతులు ఉంటలేదు ఒక్క చేతులు ఉంటలేదు ఇక బస్ ప్రియన్న కాడికి ముదాది అయిపోయిన ఎత్తు సంబంధమే ఒక్క మొగోని బస్ ఎక్కనిస్తానరా పోతులో దాక్తారు మొగోని అట్టి నెట్టేస్తారు వాళ్ళ పోయి కూర్చున్నారు సీట్ల మీద కూర్చుంటారు ఇంకా సీట్లు కాకపోతే సిక్కలు పట్టుకొట్టుకుంటారు వాళ్ళే మీరు డబ్బులు పెట్టి పైపు పట్టుకొని నిలబడాలి అదే మొగోడు తగిలితే కళ్ళు కనబడతా మేము లేడీస్ మీరు తెలుసు కట్టే తాకుతారు అంటారు అది వాళ్ళు దాక్తేం కాదు సీట్ దగ్గర ఒక పెట్టి పెట్టి సక్కదండి ఈయన చెప్పారు రావద్దు నీకు ముందు చెప్పారు రావద్దు మరి ఇద్దరు భార్య భర్తలు కూర్చున్నా గుడికాడికి వెళ్ళిపోదామని భర్తను అక్కల గారు నాడిలో సీతారాదేవి భార్య భర్తలు వస్త ఉన్నారమ్మా నిమ్మల కింద దానిమ్మలో నిండు నిమ్మల కింద దానిమ్మలో అవి సమ్మక్క గద్దెలని మొత్తానే కానీ కొబ్బరికాయ గద్దెల కూడా కొడతా అగరబత్తులు ముట్టానే ఏడబత్తులు పరిచయం అవుతున్నారు అరటి పండు కూర్చాడు ఇసిరేదా అయ్యా నిండు నిమ్మల కింద దానిమ్మలో
గుడికాడికి వచ్చినాక ఆ రాజు చూసిన గంగ పోయిండు నీళ్ళు పట్టుకొచ్చిండు వాడి ఇళ్ళ సీతారాదేవి అరే పడిపోయిన లింగాన్ని దేవి కూర్చుండబెట్టింది గుడి శుభ్రం చేద్దామంటే ఏం లేకపోయింది ఆ అడవిలో చూసిన కొంగు పట్టి ఆ గుడంతా శుభ్రం చేసి గుళ్ళల్లో ఉన్న కౌసు ఎత్తిపోసింది మరి నీళ్ళతోటి నీలాభిషేకము పాలతోటి పాలాభిషేకము పూలతోటి పూలాభిషేకం దొరుకుతున్నామో ఈ గుళ్ళలో మాకు సంతాన ఫలం దొరకాలి లేకపోతే భార్యాభర్తల పరం ఇక్కడే తీసుకుందామా అని అగరబస్తీలు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి దొరుకుతున్నామో ఈ గుళ్ళలో మాకు సంతాన ఫలం దొరకాలి లేకపోతే భార్యాభర్తల పరం ఇక్కడే తీసుకుందామని అహంకార శబ్దం విడిచిపెట్టి ఓంకార శబ్దంతో పూజలు ఎత్త ఉన్నరే అమ్మా గనగాన శంభుబాయి గణబాయి నీళ్ళు గనగాన శంభుబాయి గణబాయి నీళ్ళు గణపతి పూజలు చేస్తామో ఈ వేళ గణపతి పూజలు చేసే వేళ ఏనో స్వామి చిన్న చిన్న బావి నీళ్ళు శివాలి నీళ్ళు చిన్న చిన్న బావి నీళ్ళు శివాలి నీళ్ళు శ్రీరాముల పూజలు చేద్దాము ఈ గల శ్రీరాముల పూజలు చేసే వేళ ఏనో స్వామి పెద్ద పెద్ద బావి నీళ్ళు మంచి మంచిలో వస్తారు నీకు వస్తలేదు సాగు మా గన్న అపరమైన 2 రోజులు వచ్చావు ఆయన మనిషి ఎట్లా మంచి ఎలకావచ్చు ఒకటే నువ్వు కూడా గట్ల కాదయ్యా ఈడే ఉన్నాను మొక్కుతున్నాం ఆడే ఉన్నాను అయ్యో లింగాన్ని మొక్కున్నాడని గౌరవం మొక్కులు కదా నా గౌరవం అంటే అయ్యో సిగ్గులకు లే పసు గౌరమ్మ ఎప్పుడో చూసిన బోకేసి మొక్కుతాను ఏమో నువ్వు పొద్దున సిగిరి బోకేసి మొక్కుతాను కుంకుమ పసు అయ్యా పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద పెద్ద బావి నీళ్ళు పెద్ద బావి నీళ్ళు పెద్దమ్మ పూజలు చేద్దాము పెద్దరాజు పూజలు చేసే వేళ ఏనో స్వామి నీ గురుడు నా గురుడు నీ గురుడు నా గురుడు కోరన్న పూజలు చేద్దాము ఈ గల మల్లన్న పూజలు చేసే వేళ ఏనో స్వామి భగవంతా భగవంతా ఈశ్వర జగదీశ్వరుడా గంపంత గడ్డిలోన ఎర్రయ్య మొదటి వాళ్ళ మేము కనబడతలేమా తండ్రి మరి నీ భార్య తల్లి పరాటలకు వారిది అరే ఎంతైనా కానీ నీ భార్య పార్వతమ్మకు కొడుకులోడు కట్టిన బిడ్డలోడు కట్టిన నీ భార్య సొంటి ఆడదాని నేను కాదానా ఈయన వలలే ఎక్కడ ఉన్నావో వలలే నా తండ్రి శంకరుడా మా తండ్రి శంకరుడు వలలే కాయండి కొండ మీద నువ్వు ఇంటికైతే టీవీ సౌండ్ ఎక్కడ తలుపుల దగ్గర పెట్టి రామకరామకైతే లమ్మిడి నిన్ను సౌండ్ పెట్టుడే గుద్దుడైతే గుడి అయింది ఇల్లు చెప్తారని గుడి చెప్తారు నాకేం చెప్తుంది గట్ల కాదయ్యా చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉంచుకోకరా పక్కమ్మ కూడా అయ్యో భక్తి చెప్పాయంటే మనం ఏం చేసినాం అనంతకాడ ఇప్పుడు కథ చెప్పినాం పొద్దుకి అనంతకాడ అనంతనగరం ఆడ కథ చెప్తాను వేసాం 500 వేడి చెప్పులు కొన్నా ఇట్లా ఇంటి ముందు వేసిన ఇంట్లో పోయి అనంత చేశారు చెప్పులు కిడ్నాప్ అయినాయి నాకు చెప్పులు పోయి ఎట్లా పోవాలి కదా ఆన తిరుగుతున్నారు రందికి బల చుట్టూ కథ అయిపోయాక అటు ఇటు చూసిండు లైట్లు బంద్ చేసిండు మైకు బంద్ చేసిండు అట్లా ఎక్కే టైం అవుతుంది ఈయన అటు ఇటు చూసిండు ఎక్కడేం దొరుకుతలేము ఆడల్లో ఎత్తుమడలో సండి తీసుకొని వచ్చింది ఇంటికి
మరి తక్కువ అనుకున్నావేంది ఎందుకో ఈ సిట్టి కొరగా ఇంటికాడ సిటీకి ఏమి ఇస్తలేవు ఇంటికాడ సిట్టి పైసలకి చెప్పులు ఇవ్వకపోతే దళాన్ని చేస్తుంది ముసరా నువ్వు చూస్తా వస్తుంది అనుకో భగవంతా దేవాది దేవా దేవాయ బావా అది ఎత్తు కొండల పైన గదిలేదే రంగవయ్యా ఏ కొండల నువ్వే ఉన్నావా ఓ దేవా మా కొండకు తిరిగి రావయ్యా ఓ దేవా మనుషులు లాగా కుర్చీలు లాగినాయి కానీ మందు పువ్వు ఎక్కువ పెట్టారమ్మా దేమాయమ్మ పూజల వాళ్ళు ఎత్తారమ్మా ఎక్కడికి పుట్టినా ఎండికొండకు చెంది పుడతానే రా దేవుడు గంటలేదు మొదలు గంటలు పోయి నిన్ను కళ్ళకి మీ ఉల్ల వర్షం గుర్తు ఉన్నదమ్మా అయిపోతూ ఉన్నది లెక్క కొట్టి నాకన్నా పుష్పను పరమేశ్వరుడు కళ్ళెర చేసిండు వైకుంఠ నుంచి విష్ణుదేవిని పిలిపించుడు సత్యలోకం నుంచి బ్రహ్మదేవుని పిలిపించుండు ఇద్దరు తమ్ముడు ఎండకొండ రాంగన వీటో తమ్ముడు విష్ణుదేవుడు తమ్ముడు బ్రహ్మదేవ ఏకన గంటలేగి మోగన గంటలు మోగి మిన్న కాళ్ళ వర్షం కుడుతుంది ఇది పాలువాని కన్నిరా పగవాని కన్నిరా అన్నం ఉన్న కన్నిరా అన్నం లేని కన్నిరా అరదేశ పరదేశ బాలిన శబ బండ కింద తెలియ సిరికాలను వేస్తున్నాం నువ్వు నిల్లుగాలి నా లేనోని భార్య కలిపాయన నువ్వు నిల్లు కాలిపోతే డబ్బు కాలిపోయా ధాన్యం కాలిపోయా వాడు బాధపడతాడు లేనోని భార్య చనిపోతే సంవత్సరం ఎట్లా నిలవడానికి వీడు బాధపడతాడు ఎవరికన్నా ఏర్పడి అవుతామురా అన్నా లోకల శంకర అరవచమల నిర్వతను నిర్వచమల అరవతను పుట్టే వల్ల పులియతను ప్రేమలో పెళ్లి చేస్తాను శంకరంతో దాతలేదు కొంచెం వాడి పార్వతమ్మ ముందట అయితే ఎవరికన్నా అంటే ఏర్పడి అంటే అయ్యో మాకు ఏం తెలియదు 3 కళ్ళ వాటి 30 ఏ కన్నారు నీకు పారసాకి లేదు పాము ముట్టేది శంకరాకి లేదు శివ ముట్టవాళ్ళు వీళ్ళ కన్నీ మొత్తం నువ్వే తెలుసుకున్నాకు ఏం తెలియదు ఆగో అన్ని తెలిసిన వాని 3 కళ్ళవని ముక్కొంటూ విశ్వని లోకానికి కడతాం పార్వతమ్మ వరతో అన్ని తెలిసిన ఉన్నామన్నారు శంకరుడు కంటికి అడిగబెట్టి కుడికంటి పసరు పెట్టి అరిచేతులు అంజనం వేసిండు భారతదేశం పారాదు తౌనుడు భగవంతుడు భారతదేశం పారదూషవాడికి ఈనాడు టీవీలో పొమ్మ అత్తల నీడ కనబడ్డట్టు ఇద్దరు దంపతులు పాడుపడ్డ శివాలయం కాడ ఇద్దరు దంపతులు కనబడతారు తమ్ముడా ఇది దేవలోకం కింద ఉన్నది భూలోకం అగో సిలికమైన పట్టమే సిలికమైన రథంలో భార్య సీతాలదేవి ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులు లగ్గాలు అయిన కోడలు లక్షణ ఒక బిడ్డ కావాలని పాడుపడ్డ శివాలయంలో పూజ చేస్తారు అగో ఫలం దొరికితే ఇక్కడ దొరకాలి లేకపోతే లింగ కారణ తల గుద్దుకొని తలలున్న మెదడు లింగానికి తెల్ల సున్నమంట పూసి అగో పోతమని తల గుద్దుకోవడానికి పోతారు సీతాలదేవి కన్నీర్రా అన్న వాళ్ళకి రాజా ఉన్నది దేశం ఉన్నది పైసా పడతా కొడుకున్నారు కోడలున్నారు అడవిలో సంతోషం సొమ్ము పోతుంది మరి కల్లా కలియమని అందరూ ఒక తిరిగి చూసుకుంటే ఎందుకంటే అందరు ఒక్క తిరిగి చూసుకుంటే మళ్ళీ హాట్ చేసేటోడే వర్రా కొంతమంది ఏడిపేయాలి కొంతమంది నవ్విపేయాలి వాళ్ళ తిట్లు తిన్న అన్నం తీర్ణం అయితే పోషణ మన్ను శివనందల కోట చిన్నగా పూల వర్షమే గుర్తాయిరా అరే వాళ్ళు మన్ను దుమ్ము లేట తన్నది ఈ పక్క పట్ల ఒక 7 దోశ ఒత్తపాటు మీ పాలోని మనం పోతే పచ్చి కూడా రవ్వు చేశాడు తమ్ముడా ఆ తల్లికి మళ్ళీ ఒక్క కొడుకు పొలమే ఉన్నది ఒక కొడుకుతోడు ఒక బిడ్డ పొలం ఉన్నది కానీ అగో ఇతో బాధ ఉన్నది బిడ్డ పొలం ఇయ్యకపోతే బాధ ఉన్నదిరా అంటే ఇద్దట్లా బాధ ఇయ్యపోతే ఎట్లా బాధ కొడుకుతోడు ఏ గండం లేదు కానీ బిడ్డని ఇత్త తల్లికి చూడు భార్య భర్తలకి ఎమగండం ఉన్నదిరా అంటే గంటని కొడుకు సంతాన అంటే లేదంటే కళ్ళ కలియం ఎంతమంది లేరు వాళ్ళ కొడిగట్టడం ఫలమా తెరతయ్యకు చెప్పని వెళ్ళిపో అరే భక్తులందరూ వచ్చినాక భగవంతుడు పూజ కూడా చేస్తుడు ప్రజలకు ఆ పాడలు ప్రధానమంత్రి ఉండేందుకు అనుకున్నాడు భక్తుల కొరకు భగవంతుడు దాసై తిరిగన్నగో ఇటువంటి సంగమేషం వేసిండు 2 కవల పొలాలు ఒక కొడుకు ఒక బిడ్డ పొలం సంకజోళ్ళు వేసుకొని 4 గల్ల నంది మీద కొలుదీని పూలకు దారి పట్టిండు స్వామి హల్లల్లా నేరల్లు అల్లనేరల్లు అల్లనేరల్లు అల్లనేరల్ల కింద అల్లనే
గుర్రాలు భగీరథాలే గిరథాలు రథ మీద జంగమయ్య బయలుదేరేనా బయలుదేరేనా తెల్లని చెప్పల తెలియాడాలు తెలియాడాలు అన్నీ మబ్బుల తెలియాడాలు దేవజంగమా కొండల్లో దిగంగా దేవుడు దిగిరావటే ఒత్తులకెళ్ళి మత్తులకెళ్ళి కనరాడు గట్ట కౌశల్య కొండలకెళ్ళి అత్తనపడి శక్తి మంది చేరుకున్నాడే కత్తలు చూడం తొట్ట అడిగి ఖర్చుండగో ఎక్కి వచ్చండి అందరి చమ్మికోర వృక్షం మీద ఆపాడు శంకర రూపకంగా పోతున్న ఆ అష్టపాదం పట్టుకుని ఎండుకొండ కత్త ఎండుకొండ పూలకు దారి వద్దించడమంతా ఎండుకొండ కత్తరు అనుకున్నాడు వీకడు ఊపిది ఎగదిగ మంత్రి జార మంత్రం అటుకరి మంత్రం బెంగాలి భారవతి విద్య చదివిండు ఉపమూతి చెప్పని చదివి ఒంటి మీద కొట్టుకున్నాడు చిటికల చిన్నగా సంఘం అవుతారం ఎత్తుండ భగవంతుడు గుడి ముందుకు అయ్య మొక్కు కూడా గుర్రం వల్ల కూర్చొని కిల్ల కిల్ల నవ్వుతాంది అయ్య మొక్కనో సింతల తండకాడ తుర్రుగా మనకి ఇట్లా కొలుస్తానవా అయ్య మొక్క పెట్టి రవ గుర్రం వల్ల కూర్చొని కిల్ల కిల్ల నవ్వుతాంది బట్టి ఎట్లా సంసారం చేస్తున్నావా పోతుంది నేను పరమకోడి కట్టడం కావాలని గడగానా గంటాలు గంట కొట్టేనా గంట కొట్టేనా గంగెత్తును ఆడిపించట ఆడిపిస్తాను రా అవి ఏందనుకున్నావు దానికి కంట్రేపుతాను భయపెట్టుకుంటా ఇగో ఈ నుంచి ఆయిల్ దుక్కితా కరెంట్ ఉండగా కరెంట్ నడిపిస్తా తీగలు నడిపిస్తా ఏందనుకో నీళ్ళు ఆడాలి నడిపిస్తా కుండ బోరేసుకుంటే నాట్యం పడితే ఇట్లా ఏందనుకో అట్లా పట్టుకోక ఇవరకే ఉన్నదా అగో ఏందనుకో తవడిచిన తంగలి వీకాల అయినా మనిషి భయం ఉన్నా ఏడున్నది లోపలంటే ఎక్కడ పొయ్యిలో కాదు పెయిలో చెప్పుకో తాళి కట్టినప్పుడు బొందల పడదాక అదే భయం ఉంచుకోవాలి తాళ్ళు కాదు మెడలు తాళి కట్టినప్పుడు ఉన్న భయం సచ్చి బొందల పడదాక అదే భయం ఉండాలి తాళి కట్టినాక కాలు మొక్క ఆడారు కాలు మొక్క నేను అరే ఎవడారా ఇతడు నీకేం కావాలి రాజ్యంగా ఉన్నా తీసుకోబో దేశంగా ఉన్నా తీసుకోబో బంగారంగా ఉన్నా తీసుకోబో పిల్లగా ఉన్నా తీసుకోబో అయినా ఎట్లా మంచిది ఏ లెక్కల మంచి మనిషి ఏదో మాట వరకు అట్లానే వరకు అట్లా తోసింది తెల్లగా అంటే నువ్వు ఒక్క పిల్ల వచ్చి నాకు వానికి ఇచ్చండి ఎక్కడ పోవాలి నువ్వెటు పోవాలంటే మురికాల వాళ్ళు ఏవో ఈ ఊరిలో అంటే అది కైకిలని కొనుక్కోలేని కొనుక్కుతాను అదే మంచిది పోతామనగా నత్తాంది వీడియో కొంచెం అంటే అది నేను కొంచెం పొందట అది మంచిదట అరే నీతోటి పని లేదురా ఏంది నన్ను నమ్ముకుంటాను గురుడానికి గుర్తులేదు గురువు
ఈ చేతులున్న కర్ర తీసి నీ చుట్టువారు దింపి కాళ్ళ సందులో పెట్టి కర్రె కుక్కని చేసి చింతల తండ మొత్తం తింటే బిడ్డ అనుకున్నావు. ఓ అయ్యా వద్దయ్యా కానీ వాడిని ఆడి కుక్క చేసి నన్ను మొగ కుక్కని చేయి తండంతా ఓని ఓర్రా కూడా ఇచ్చిపెట్టరా. వద్దయ్యా ఈ ఊళ్ళో మొగ కుక్కలు 72 కుక్కలు నేను ఆడి కుక్క కొత్తగా వచ్చిందని విడిచిపెట్టేవి. నీకేం కావాలో చెప్పు. అరే నీకు తోడు పని నీ భార్య దొరపరా ముసలోడా ఇటుక చెప్పేస్తాను నా భార్య అంటే ఏమన్నట్టు ఆయన మనిషి ఆయన రమ్మంటే ఆయనతో పోయి పల్లెక్కడ చేసే పూజలు ఎత్తను చూసినా గానీ గుళ్ళలో తీసుకునే పారం తీసుకునే కట్టమే వచ్చింది. తీసుకునే కట్టమే వచ్చింది. కడుపు వస్తే 10 మంతులు చెప్పుకోవాలి, తనం దొరుకుతో దాచుకోవాలి. ఏ మనిషికి ఏ మందు ఎరుకుంటుందా, మందుతోటి రోగ నివారణ అవుతుంది. బిడ్డ నీ పేరేంది, నీ భర్త పేరేంది? తండ్రి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఎడికి వెళ్ళి వచ్చినావు నాయన? భార్య భర్తనం పాడిపడ్డ గుళ్ళల్లో శివాశముని గుళ్ళల్లో పోయేవాడంటే ఇక చేడి పూజలు భంగం చేసినావు. నాను ఇల్లు అని వచ్చినావా, కళ్ళమని వచ్చినావా? ఏ ఇంటి కళ్ళ పోతి ఏ తల్లని పుచ్చం పెడుతుంది, ఏ కళ్ళం కాడి కళ్ళ పోతి ఏ తండ్రి వడ్లు పెడతాడా? కాదని నేనంటే కరువు ఎంత వచ్చునో లేదని నేనంటే లేకిడి ఎంత ఏమో తండ్రి మాది సిలుకబోయింది పట్టం, నా రాజు సిలుకబోయిన వారాజు, నా పేరు సీతాలదేవి. కోటికి భాగ్యం నూరి సభమంది ఎదిగేద్దామందా ఎండి బంగారం ఉన్న వారికి ఆయన పురాగ కొట్టుదాన్ని కాదు. నా కడుపు వండి నా గర్వవాస్తవంది, నాకు 2 కొడుకులు. చిన్న కొడుకు బాలవతి రాదు, చిన్న కొడుకు దురచేన మహారాజు. వీడచ్చిన కొడుకుల జోడు ఉండాలని 2 కొడుకుల పెళ్లి చేసినాం. 2 కోడళ్ళు, పెద్ద కోడలు పూలవతి దేవి, చిన్న కోడలు బాలవతి దేవి. అందుకే అందరూ కోటి వరాలు పోతే కోడల్ని బిడ్డ కాదు, వచ్చే వరాలు వదిలా అన్నాడు, కొడుకు కాదన్నాడు. వరమాని చెక్క వరమాని కక్కని వరమాని చెక్క వరమాని కక్కని పరాయి పిల్ల గాజులు పెడితే బైకాలు చేతుడు మన చేటల్లరయ్యా. కొడుకులు కోడళ్ళు ఉండగా ఎల్లలకు బిడ్డ కావాలని ఇళ్ళ తరువు వల్ల పోతుకొని సురగల్ల దేవతలు పూయమండి ఏ భగవంతుడు వ్యక్తులకు బిడ్డ సంతానం లేదు. తండ్రి ఇంటికి పోతా కాదంటే లేదంటే ఈ గుళ్ళ పాల తీసుకుంటానయ్యా. అది గర్భమందు జరిగి శంకునందు శవనందు పెట్టింది బిడ్డ. చేసే పూజలు భిన్నం చేసి కన్నిప్పు చూసింది. ఇల్లు అనుకొని వచ్చిన కళ్ళం అనుకొని వచ్చిన కళ్ళ కాడికత్తే షాటుడు ఒట్టు పెడదు, ఇంటికత్తే సోడు బియ్యం పెడుతున్నది. ఎందుకంటే శంకుడు సంగం రూపుకున్నాడు కాబట్టి గట్ల అడుగుతున్నది కా బిడ్డ. కొమ్మకొక్క చెరువు కాదు, పుచ్చగారి గొప్ప ఊరు కాదు, పొంగలు పచ్చగా చెట్టుగా నోడు, తెల్లగా నీళ్ళుగా నోడు, అక్కడే తావరం చెప్తాయి. పుచ్చగారికి ఏ ఊళ్ళో పొత్తుకుతుందా ఊరు నాదంటాడమ్మా. దేశాలు తిరిగే దేవజంగాని, పువ్వులు తిరిగే బుడిగజంగాని నేను శంకరి చేతి కింద చెప్పిన పని చేసేటోని పొలాల తోట కట్టిన పద్ద సంఘాన్ని పొలాలు చేసుకుంటా వస్తాడని నిచ్చుకుంటా వస్తా బిడ్డ గుళ్ళల్లో పూజ చేసినావు. అప్పుడు నీ చేసే పూజలు చూడు, పాపాలు విమోక్షమైన నీకు.
అయ్య బలం అంటుంది కానీ మొదలు ఎన్ని కమ్మలు మర్రేసిన కొడుకు బలం ఉన్నది అనుకున్నాడు. అయ్యా అది నారాయణుడా నారాయణ ఏమిటమ్మ కన్న బిడ్డ శివనంది పెట్టాలి దేవరాని కొడుకునిత్త తీసుకుంటావు కన్న బిడ్డ కొడుకునిత్త తీసుకుంటావు కన్న బిడ్డంగా ఏమిటే భక్తురాల సీతాల ఏమి నీ గర్భవాతమందుమవ్వా ముచ్చట అవ్వా ఉన్నోళ్ళు 10 మంది 10 ముచ్చట్లు పెడితే చెప్పేది మాట చెప్పరాదు. తన మెచ్చింది రంభ తన ముని ఎన్ని గంగ పూర్య గోకుణమన్నారు జిమ్మకోరు చందరాట నీవే ఈ నోర్లల్లా మా ఒక్క నోరు ఏం పని చేయలేదమ్మా. అగో అర్థం చేసుకుంటే కథ అర్థం లేని కథ ఏ అర్థం అయిపోతుంది. కథ ఎడమోలు పెడితేమో కొత్త కొసెల్లేంటనే కథ అర్థం అవుతుంది. అవ్వా అవ్వా చెప్పేటి ఒకులు వినేది ఒకులు వినేది కళ్ళు లాగైపోయింది కథ నాడు సంగం అయ్యేమన్నది ఏమిటే భక్తురారా ఇవారిగా 2 కొడుకులు ఉన్నారు. కొడుకుతో అని పాడిగా కొడుకు బలం ఉన్నది తీసుకుంటావా బిడ్డ అని అడిగిండు. అయ్యా అయ్యో అయ్యే మాట వరకు అవుదనా ఎంత మాట వరకు కొడుకులు ఇద్దరి కొడుకులు అని నీళ్ళన్నా మల్ల కొడుకు ఎందుకు అయ్యా బలం ఇయ్యలేమా నారాయణ కొడుకుల కన్నా కోడళ్ళు తెచ్చిన కొడుకులతోని పాటుగా బిడ్డ బలంగా కాలే కొడుకుతోని వల్ల కొడుకు ఎందుకయ్యా ఇద్దరు కొడుకుండగా మళ్ళీ కొడుకేందుకు నాకు బిడ్డ నచ్చిన బిడ్డని ఇతర భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతానన్నది. కొడుకు తోడి గండం లేదు కానీ బిడ్డకు చూడు సాగు గండం మరి చెప్పి చేతి శంఖం లేదు చెప్పసి ఎత్తు చూడు చెప్పు మరి మంచిగా దేవుడు కానీ సెడవైతే మన్నంటారు తుమ్మంటారమ్మా. కొడుకునన్న వాగుదానం తప్ప కొడుకుతో ఒక్క బిడ్డని ఇత్తగాని ముందుగా మురిసినమ్మ పండుగ కానరాదమ్మా. ఎందుకు పొడుగుతూ ఉండదు బిడ్డ కొడుకులతోటి ఏ గండం లేదు కానీ నీకు బిడ్డలు ఇత్త సాగు గండం నీకున్నదో బిడ్డనిత్త మరణ గండం ఎక్కువ కాదో 21 రోజులు వెళ్ళినాక నీకు నీ భర్త క్షమగండం ఉన్నదమ్మా. సాగు గోపుకుంటే దేవరాని సంతానం ఓడి గడతా కన్న బిడ్డ ఒక్క మాట ఏమన్నాడు ఏమిటే భక్తురాల సీతాల దేవి ఎందుకొరకంటే బిడ్డ కొడుకుతోని పాటుగా బిడ్డ బలం ఉన్నది. 2 కొడుకు బిడ్డ పుట్టినాక భార్య భర్తలకు సాగు కండమని మాట్లాడినా గా తల్లిగా నాడు జాలు గుండెలు తల్లు అన్ని గుండెలు వేగులకు విల్లు అంటున్నాయి బండెడి కార్యాలు బోర్లు పడతాయి. అయినా అల్లా కొడుకు బిడ్డ వచ్చినాక పిల్లల పేరు పెట్టినాక నెలవారం వెళ్ళ ముందుగా ప్రాణం పోతుంది అన్నవా నాన్న. ఓ దేవదంగం అయ్యా దంగా ఏ మాట వరకు రాబో దంగా ఎంత మాట వరకు రాబో నాయనా బిడ్డలు బిడ్డరాని అయ్యా కొన్నారు వాళ్ళు కూడా కట్టినానా అయ్యా కోటి పోయేళ్ళు కూడా తెచ్చినానా నాకొక్క కొడుకు బిడ్డ వచ్చినాక ఎవలేని పిల్లలంటే ఎవరారా నల్లబారు వారి కట్టారు తరలేని పిల్లలకు నారాయణ తల మొదలయ్య
నీకు రాజ్యము కాదు నీకు జయము కాదు అయ్యా రాలేడి పువ్వులకు అక్కడ రంగులు ఎందుకని జన్మన్నారు అయ్యా వంగేడి పొద్దు వరణాలు ఎందుకాట అందుకే అంటారు కట్టం ఉన్నోని కట్టం వెనక సుఖం ఉన్నోనికి సుఖం వెనక కట్టం ఉన్నోని బాధ సుఖం ఉన్నోనికి వెనక సుఖం ఉన్నోని బాధ కట్టం ఉన్నోనికి వెనక నాయనా కట్టబడ్డ తల్లికి కష్టం తెరుకుంటది సుఖపడ్డ తల్లికి చూసినవా ఇటు ఆ తల్లి కట్టం చెప్పుకుంటేనే సుఖంగా ఉన్నదా ఇటు మాట్లాడుతుంటే కానీ మూతి పెట్టి ముసిముసిన అవుతారా నాయన ఇయ్యల్లా నా గొప్ప కొడుకు బిడ్డ ఉట్టి లెక్క నా ప్రాణ పోతే రాదా నా పిల్లలు పొద్దు పడితే కాడ పిల్లలు ఉంటారు నా బిడ్డకి ఎన్నడు వెళ్ళారు నా బిడ్డకు ఎన్నడు పోతుకురా అయ్యా అమ్మారి పిలువ ఉంది పాపారి పిలువ ఉంది నా ప్రాణం పోతే ఏడాది 12 పండుగల వారానికి ఒక్క అంగడి ఏ జిల్లా పండుగ వచ్చినది నా కొడుకుల మంది మొక్కలు చూస్తారు నా బిడ్డ మంది మొక్కలు చూస్తున్నారు నేను 10 తీళ్ళ పడాలి నేను కొడుకుల చేతికిచ్చి బిడ్డల చేతికిచ్చి నేను ముందర కూర్చుండి ముక్కు మాట చెప్తున్నా అయ్యా కూడి నేను చచ్చిపోతే నా కొడుకులు నా బిడ్డలు పిల్లకెళ్ళి పోతాంటే ఊళ్ళో పండుగల పాపాలు అయితే తినటోళ్ళ మొక్కం తాగేటోళ్ళ మొక్కం నా బిడ్డ చూస్తుంటే నా కొడుకు చూస్తే ఊళ్ళలో అంటారు ఈ బోరి పాడవాడ ఈ బోరని పాడవాడ వీళ్ళు పుట్టినాడు అవయ్య రాజుల పానం ఇది చిట్టిగల్ల పోరగాళ్ళు పట్టగంజి పోరగాళ్ళు అంటారయ్యా ఆడపిల్లలు ఉంటారు ఎన్నడు చెల్లారు వారేనా సావన్న మాటకు శాంతి మార్గం లేదా కీలుగు మేలు వార్త లేదా నాన్న సావన్న మాటకు శాంతి మార్గం పెట్టు ఏ గండం లేకుండా అయినా నా కొడుకు బిడ్డ సంతానం అడిగట్టవా కాలదేవి సావంటే గంట భయం అని భయపడ్డ దానికి నేను సంతెందుకు కోడి గడతా నీ వంత కచ్చింది వైకుంఠం పోయిన తప్పది వంతులు గంటేసిన తప్పది ఆ కొడుకులతో ఏ గండం లేదు బిడ్డని